Dear viewers, good evening to all of you. Today I would like to deal with vocabulary for competitive and spoken English. Breathtaking యాడ్జెక్టివ్గా వాడుతున్నారు. ఉత్కంఠ భరితమైన అని అంటే ఆశ్చర్యకరమైన అని ఇవన్నీ అర్థాలు వస్తున్నాయి చూడండి. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, ఇంప్రెసివ్ అంటే ఆకట్టుకునే, ఎక్సైటింగ్ ఉత్తేజకరమైన, అస్టానిషింగ్ ఆశ్చర్యకరమైన, ఇట్లా యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఇట్ ఈజ్ ఎ బ్రెత్ టేకింగ్ అచీవ్మెంట్. అస్టానిషింగ్, ఎక్సైటింగ్ అచీవ్మెంట్. వర్డ్ ఫార్మేషన్ ఎలా వచ్చింది? ఇది బ్రీత్ ప్లస్ టేకింగ్, బ్రెత్ టేకింగ్. ఈ పోయింది బ్రెత్ టేకింగ్, బ్రీత్ టేకింగ్ కాదండి, బ్రెత్ టేకింగ్. సినానిమ్స్: హెయిర్ రేజింగ్, హార్ట్ స్టాపింగ్, ఇన్స్పైరింగ్, మైండ్ బ్లోయింగ్, మైండ్ బాగ్లింగ్, థ్రిల్లింగ్, స్టిమ్యులేటింగ్, స్టర్రింగ్, ఛార్జ్డ్, ఎగ్జిలరేటింగ్. ఈ సినానిమ్స్, ఈ పదాలని బాగా మనం ఇన్ని రకాలు ఉన్నాయి కదా అని తెలుసుకోవాలి. అది వొకాబులరీ టెస్ట్ చేస్తున్నాడు. ఏమన్నా పేపర్లు, బుక్స్ ఏమైనా చదివేటప్పుడు కూడా ఈ పదాలు ఈ కారణంగా ఇవి కూడా మనం నేర్చుకున్నాం అవుతాం. ఆ మీనింగే ఉంటుంది. వ్యతిరేక పదాలు దానికి యాంటోనిమ్స్: అన్ఎక్సైటింగ్, ఎగ్జైటింగ్ కదా అక్కడ, ఇక్కడేమన్నాడు అన్ఎక్సైటింగ్ అంట. ఇంప్రెసివ్ కదా ఆ పైన, ఇది అన్ఇంప్రెసివ్. ఎక్సలెంట్ కల్లొకేషన్స్ అంటే ఏ పదాలతో అది వస్తుంది. బ్రెత్ టేకింగ్ సీనరీ, బ్రెత్ టేకింగ్ బ్యూటీ, బ్రెత్ టేకింగ్ వ్యూ, బ్రెత్ టేకింగ్ స్పీడ్, బ్రెత్ టేకింగ్ మూమెంట్, బ్రెత్ టేకింగ్ రివిలేషన్. రివిలేషన్ అంటే ఎక్స్పోజర్ అన్నమాట, బహిర్గతం కావడం. యూస్ఫుల్ రిలేటెడ్ వర్డ్స్ చూడండి. బ్రీత్ వెర్బ్గా వాడతారు, శ్వాస తీసుకోవటం. వి బ్రీత్ డీప్లీ లేక బ్రీత్ డీప్లీ అంటే ఇంపెరిటివ్ సెంటెన్స్ అన్నమాట. బ్రీత్ డీప్లీ. ఇది బ్రెత్ నౌన్గా, శ్వాస అని. టేక్ ఏ డీప్ బ్రీత్, దీర్ఘమైన బ్రీత్, శ్వాస తీసుకోండి అలా అన్నమాట. నిజ జీవితంలో ఇది ఉపయోగపడద్దని నేను దీన్ని టచ్ చేశాను. మంచి పదమే తీసుకోండి. ఒక పదం కారణంతో ఎన్నో పదాలు తెలుసుకోండి. పదే పదే చదువుతూ ఉండాలి. అప్పుడే మనకి భాష మీద పట్టు వస్తుంది. అన్ని సబ్జెక్టులు తెలుస్తుంటే కానీ ఈ ఇంగ్లీషు అనేది లేక ఏదైనా ఒక లాంగ్వేజ్ పట్టు దొరకాలంటే ఓర్పు ఉండాలి మనుషులు. అని చూస్తూ ఉండండి. ఇచ్చాను కదా, వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇది ప్రాక్టికల్గా ఎలా వాడతారనేది ఇక్కడ మనం చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్.